తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడి న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీసులు 5 లక్షల విలువైన 50 మొబైల్ ఫోన్లు అయితే రికవరీ చేసుకుని బాధితులకు అయితే అందజేశారు. థ్యాంక్ యూ. ఎలా ఫోన్ చెప్పండి సార్. ఐవిఎస్ఎల్ ఆయిల్ ట్యాంక్ డ్రైవర్ సార్. ఈ ఛార్జింగ్ పెట్టి టాయిలెట్కి వెళ్ళి ఛార్జింగ్ ఎక్కుతుందని లోపల దొంగలు చోరీ చేశారు. ఎవరు మిస్ అయిపోయిందో తెలియదు సార్. మా పోలీసు వారు నాకు అప్డేట్ నాకు చాలా ఆనందం ఉంది. కంప్లైంట్ మీరు సార్ 3 months ఉంటుంది సార్. మొబైల్ హ్యాండ్ ఓవర్ చేశారు. థ్యాంక్ యూ సార్. మీరు ముందు ప్రాపర్గా దీన్ని బస్సులో ఎక్కడ బస్సులు ఎలా వెళ్తా ఓకే రైట్ జాగ్రత్తగా వాడండి. ఏదైనా పోయింది ఇంటి దగ్గర పోయింది అటు టాక్సీ. ఓకే ఇది ఉన్నాయా? ఈరోజు మనం సుమారుగా ఈ నెలలో 17 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగినాయి. అవి సిఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్లన్నీ రికవరీ చేయడం జరిగింది. ఎవరైనా ఫోను ఎటువంటి పరిస్థితుల్లో దొంగతనం జరిగినా ఎక్కడైనా వాటిని మర్చిపోయినా పాడవేసుకున్నా సరే అవి ఈ వెబ్సైట్లో వాళ్ళే లాగిన్ అవ్వచ్చు. లేదన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆ నెంబర్ ద్వారా ఐఎంఈ నెంబర్ ద్వారా మనం అప్లోడ్ చేస్తే ఆ తర్వాత ఆ పోయిన ఫోన్లోకి ఎవరైనా వేరే సిమ్ తోటి పోర్ట్ అయితే వేరే సిమ్ వేసుకున్నప్పుడు మనకి పోయిన ఫోన్ నెంబర్తో పాటు ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ కూడా మనం ఇవ్వాలి. ఆ ఇచ్చినప్పుడు ఆ ఆల్టర్నేటివ్ ఫోన్కి ఈ మెసేజ్ వస్తుంది, మనకి అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫామ్ చేసిన పోలీస్ స్టేషన్ కూడా మెసేజ్ వస్తుంది. తద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఆ ఫోన్ని రికవరీ చేయడం జరుగుతూ ఉంటుంది. దాదాపుగా ఈ సంవత్సరం ఈ 4 నెలల్లోనూ సుమారు 70 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఈ నెల వరకు ఇప్పుడు 17 ఫోన్లు రికవరీ చేసి మీ అందరి సమక్షంలో కూడా అవి ఇవ్వటం జరిగింది. అందరూ కూడా దయచేసి సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు పొరపాటున పోయినా లేదా ఏదైనా చోరీకి గురైనా ఎక్కడైనా మర్చిపోయినా అందరూ కూడా ఈ వెబ్సైట్ని ఉపయోగించుకోవాలని చెప్పి మా తరఫున గోకవరం పోలీస్ తరఫున ఈస్ట్ గోదావరి పోలీస్ తరఫున మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తాం.